ప్రకాశం జిల్లా చీరాల మండలం పద్మనాభునిపేటలో ఇసుక లోడ్లో మృతదేహం కలకలం రేపుతోంది. ఈ ఊరు పాలెంకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి పద్మనాభునిపేటలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి ఇసుక ఆర్డర్ ఇవ్వగా ఇసుక లోడ్ వచ్చింది. ఇసుక లోడ్ను కిందికి దించుతుండగా తలలేని యువకుడు శరీరం పడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇసుకలోకి తలలోని మొండం ఎలా వచ్చిందో అంతుపట్టడం లేదు. ఇంతకు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి, చీరాలలో పద్మనాభునిపేటలో మృతదేహానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోహన్, ఈపురపాలెం చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఈపురపాలెం పద్మనాభునిపేటలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇంటి యజమానురాలు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీరాల మండలం ఈపురపాలెంలోని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్టగా లేకపోవడంతో ఇసుక మాఫియాదారులు యథేచ్ఛగా సమాధులను సైతం వదలకుండా అర్ధరాత్రి వేళల్లో సేవలను సైతం చూసుకోకుండా ఇసుక వ్యాపారం ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుక తోలించుకుంటే శవం బయటపడిందని చెప్పి ఇంటి యజమానులు అయితే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఘటన ఈపురపాలెంలో చోటు చేసుకుంది. పద్మనాభపేటలోని శుక్రవారం ఈ ఘటన అయితే వెలుగు చూసింది. అందిన వివరాల మేరకు ఈపురపాలెం పద్మనాభపేటలో నివాసం ఉంటున్న కాగితాల లక్ష్మిని నూతనంగా నిర్మిస్తున్న తన ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే ఇంటి బేస్ మట్టం ఫిల్ చేసేందుకు ఇసుక అవసరం అవడంతో ట్రాక్టర్ డ్రైవర్లకు ఒక లోడ్ కావాలని చెప్పేసి అయితే కోరింది. దీంతో ఇసుక దళారులు అక్రమంగా బోయినవారిపాలెం గ్రామ శివారులోని సమాధుల్లో ఇసుకను అక్రమంగా జేసీబీ ద్వారా తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తరంలో గురువారం అర్ధరాత్రి సమాధుల్లో ఇసుకను జేసీబీతో తీసి ట్రాక్టర్ సహాయంతో ఇసుక రవాణా చేశారు. అన్లోడ్ చేసిన ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని గమనించక ఇసుకను దెబ్బగా వేసి వెళ్లిపోయారు. ఇంటి పని కోసం వచ్చిన బేల్దార్ కూలీలు ఈ బేస్ మఠాన్ని నింపే క్రమంలో ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా అందులో నుండి ఆ మృతదేహం అయితే బయటపడింది. దీంతో భయభ్రాంతులకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి నిర్వాహకులకు తెలియజేశారు. జరిగిన తంతును ఇంటి నిర్వాహకులు లక్ష్మీ పోలీసులకు సమాచారం తెచ్చే విషయం వెలుగులోకి వచ్చింది. బయటపడ్డ మృతదేహం రోజులు వ్యవధిని ఆపై వికలాంగుడు కావడం, మొండెం మాత్రమే ఉండటంతో జేసీబీతో ఇసుక తీసే క్రమంలో తల ఊడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అందిన ఫిర్యాదు మేరకు రూరల్ నిమ్మగడ్డ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది, అసలు ఈ ఇసుక ఎక్కడి నుండి తరలించారు, ఏం జరిగిందనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహన్, ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.